ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. అయినా ప్రజల్ని పట్టించుకోకున్నట్లా సంక్షేమ పథకాలు వాళ్ళు ఇస్తామని చెప్పినవన్నీ గాలి కొదేసి ఈరోజు మేము 12వ తారీఖున రోజు ఆయన ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్ళు అవుతుంది. ప్రజల్ని ఎంత వెన్నుపోటు పడిసి ఆయన పరిపాలన చేస్తున్నాడో. ఎందుకంటే ప్రతి ఒక్కరూ మన రాష్ట్రం మొత్తం ఎక్కడ చూసినా కానీ మీడియా దగ్గర ఆయన చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, మన పవన్ కళ్యాణ్ అయితేనే మేము 2 ఏళ్ళలో మా పరిపాలనలో సూపర్ 6 మొత్తము కంప్లీట్ అమలు చేసినామనే విధంగా ఆయన చెప్తున్నాడు. అమలు చేస్తున్నాడంటే మీ కాళ్ళకి మొక్కుకొని మీరే దేవుళ్ళు అనేది కాదు. మీరు ప్రజలలో ఎంత వ్యతిరేకత వచ్చిందో మీకు తెలీదు. ఎందుకంటే ప్రజల్లో సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి మీరు అలివిగానే హామీలు ఇచ్చి మీరు ఈరోజు అన్నీ ఎగ్గొట్టి ఏ ఒక్క పథకం ఆడబిడ్డ నిధి అక్క చెల్లెమ్మలకి నెలకు 1500 ఇస్తామని దాన్ని 3 బడ్జెట్లో ఇంతవరకు అది అసలు బడ్జెట్లో రూపాయిగానే వదలలేదు. అదేవిధంగా మన నిరుద్యోగ వృత్తి ఎంతో ఆశతో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మన లోకేష్ పాదయాత్ర యువగలం పాదయాత్రలో ఆయన చెప్పిన మాట ప్రకారం ఇంతవరకు ఎక్కడ ఆయన 1,00,000 ఉద్యోగాలు కానీ ఇలా 2 ఏళ్ళు అయిపోయి. మరి ఇంకా అంటే ప్రతి సంవత్సరము నేను 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 2 ఏళ్ళు అయిపోయింది. ఎక్కడ అవి కానీ వాళ్ళు ఏం చెప్తున్నట్టే ఆయన పవన్ కళ్యాణ్ లోకేష్ గారు ఆల్రెడీ మేము 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామనే విధంగా చెప్తున్నాడు. ఎక్కడ ఇచ్చినాడో, ఎవరికి ఇచ్చినారో అసలు ప్రజల్లోకి వచ్చి మీకు తెలుస్తుందనే విధంగా మీరు పోలీస్ డిపార్ట్మెంట్ అడ్డం పెట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి మీకు కనబడట్లేదు. ఈ 12వ తారీఖు వెన్నుపోటుకు 2 ఏళ్ళు మోసం చేసి ఈరోజు ప్రజలను మోసం చేసి నడ్డి విరిసి వాళ్ళు వెన్నుపోటు పొడిసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీరు చెప్పిన సంక్షేమ పథకాలను ఖచ్చితంగా నెరవేరాలనే విధంగా మేము ఈరోజు ఈ నెల 12వ తారీఖు మేము భారీ ఎత్తున ర్యాలీలు చేస్తున్నాం. మీరు ఇక ఇవరి నుంచి 2 ఏళ్ళ నుంచి ఖచ్చితంగా ప్రతిదినం ప్రజల్లోకి పోయి ఏమేమో సంక్షేమ పథకాలు ఇలేరో అవన్నీ మేము ఖచ్చితంగా జనాల్లోకి లేవనెత్తాలనే విధంగా ఈరోజు మేము మీడియా ముఖ్యంగా చెప్తున్నాం. ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనలో 19 నుంచి 24 వరకు, ఎందుకంటే మనకి పరిపాలన 2 సంవత్సరాలు కరోనా వచ్చి ఆ కరోనాలో ఏం చేయలేకపోయినా డెవలప్మెంటు అయినా సంక్షేమ పథకాలు మాత్రం ఆయన చెప్పిన మాట విధంగా కరోనా ఉన్నా ఆర్థిక సంక్షోభం వచ్చినా కానీ ప్రపంచ దేశాలు అల్లకొల్లములు అయినా కానీ నేను అక్కా చెల్లెళ్ళకు మాట ఇచ్చినాను, మాట తప్పకూడదు అనే విధంగా ఆయన మాట తిప్పకుండా మడం తిప్పకుండా సంక్షేమ పథకాలు అక్కా చెల్లెమ్మలకి ఆయన పరిపాలన స్టార్ట్ చేసినప్పటి నుంచి సంక్షేమ పథకాలు వేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చూసినారు అక్కా చెల్లెమ్మలు. ఈరోజు 2 ఏళ్ళు అయిపోయింది. వీళ్ళు అక్కా చెల్లెమ్మలకి ఇచ్చిన మాట ఎక్కడ నెరవేర్చలేదు. అదేవిధంగా 50 ఏళ్ళకి పింఛన్ అవ్వతాతలకి ఒక్క పింఛన్గా అది సైట్ కానీ ఓపెన్ చేయలే. ఇంకా అదే 12వ తారీఖుకి చేస్తారంట అది సైటు. మళ్ళీ ఎవరికి ఇస్తారు ఎవరికి లేదో, మళ్ళీ ఎంతమందికి దాదాపుగా నాకు తెలిసి పింఛన్లదారులు మీరు సైట్ ఓపెన్ చేస్తే దాదాపు 30 లక్షల మంది, రాష్ట్రంలో 30 లక్షల మంది దాకా ఉన్నారు అవ్వాతాతలు. మీరు చెప్పిన ప్రకారం 50 ఏళ్ళకి ఇస్తే అలాంటిది మీరు మన జిల్లాకి 150 ఇచ్చి మేము ఇచ్చినామనే విధంగా మీరు అబద్ధాలు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం గ్యాస్ సంవత్సరం 3 సిలిండర్లు ఇస్తామని చెప్తారు. ఒక సిలిండర్కి ఇచ్చి ఫస్ట్ మీరు ఓపెన్ చేసినప్పుడు మాత్రం గ్యాస్ 1 సిలిండర్ ఇస్తుంది, తర్వాత దాన్ని ఊసేలేదు. అలాంటివి మీరు అమ్మఒడి అన్నారు, దాన్ని కానీ ఎగనాగం పెట్టినారు. ఎందుకంటే మహా అంటే అక్కా చెల్లెమ్మలకి ఒకరికి 5,000 6,000 7,000 వేసినారు. వేసిన వాళ్ళకి వేసినారు, లేని వాళ్ళకి లేదు. అదేవిధంగా రైతు భరోసా అది కానీ
సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పినాడు డైరెక్ట్గా. ఇంతవరకు అది కానీ కొంతమందికి అది 2,000 5,000 అంత వేసినారు తప్ప మీరు చెప్పిన వాగ్దానాలు 3 బడ్జెట్లు అయింది ఇంతవరకు అసలు అప్పులు మాత్రము 3,67,000 కోట్లు చేసినారు. అసలు సంక్షేమ పథకాలకి ఎక్కడ పెట్టినారో తెలియదు కానీ రాష్ట్రాన్ని అప్పులు కుప్పలుగా అప్పుడేమో శ్రీలంక అన్నారు, ఈరోజు మీరు శ్రీలంక కిందంగా పాకిస్తాన్లో ఎలా ఉందో ఇప్పుడు అలా మన ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే అప్పులు దోచుకునే తప్ప మీరు, ఎందుకంటే అది రాజధానిలో ఇప్పుడు వర్షాలు వస్తున్నాయి, నీళ్ళలో మునిగిపోయింది ఆ రాజధానిగా. మళ్ళీ నీళ్ళు తోడెక్కే సంవత్సరం పడుతుంది, మళ్ళీ అదే టెండర్లు వేస్తారు. అదే నీ ప్రభుత్వం అంతా నీ అధికార పరిపాలన అంతా ఆ నీళ్ళు తోడేకే సరిపోతుంది తప్ప నీవు ఏమి డెవలప్మెంట్ చేయవా ఆడ అమరావతిలోన ఉన్న డబ్బులన్నీ దోచుకుంటున్నారు తప్ప మీరు తండ్రి కొడుకు లోకేష్ అయితేనేమి చంద్రబాబు నాయుడు అయితేనేమి మీరు దోచుకుంటున్నారు తప్ప అభివృద్ధి శూన్యం అనే విధంగా మేము ఈ 2 ఏళ్ళ పరిపాలన ఖచ్చితంగా మేము లేవనెత్తుతూ ఇవన్నీ నుంచి ఖచ్చితంగా ప్రతి గ్రామంలో మీ అరాచకాలు తప్ప ఈ అరాచకాలన్నీ ఖచ్చితంగా మేము ఎండగడతామనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా ఈ నెల 12వ తారీఖు భారీగా వచ్చి విజయప్రదం చేయాలని మా ఆలూరు కాన్స్టిట్యూన్సీ నాయకులకైతేనేమి కార్యకర్తలకైతేనేమి అనుబంధ సంస్థ కమిటీలు జిల్లా స్థాయి కమిటీలు అయితేనేమి రాష్ట్ర స్థాయి కమిటీలు అయితేనేమి ఎంపీడీసీలు జెడ్పీడీసీలు సర్పంచ్లు అందరూ భారీ పెద్ద ఎత్తున వచ్చి ఈరోజు మనము ఎందుకంటే ఈ కూటమి పరిపాలనకి ఆనకట్ట కట్టాలంటే ఖచ్చితంగా మనమేమో ప్రజల్లో ఖచ్చితంగా ఆలూరులో విజయడంక మోదీయాలనే విధంగా ఈరోజు మీడియా ముఖంగా అందరికీ తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పెద్దలకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.